ఓకే. చాతబడులు. చేతబడులు అంటే వేరే వాళ్ళని హార్మ్ చేయడం. అది మనం తిట్టి హారం చేయొచ్చు, కొట్టి హారం చేయొచ్చు, మంత్రంతో హారం చేసేటివి ఉన్నాయి. అంటే జనరల్‌గా మేము చూసేంత వరకు సినిమాల్లో గాని ఎక్కడైనా గూడా ఒక బొమ్మకు బెట్టి వాళ్ళు ఎక్కడ గుచ్చితే వాళ్ళకక్కడ అవ్వడం ఇలాంటివే చూస్తూ ఉంటాం. ఇలా రియల్‌గానే జరుగుతూ ఉంటదా? దాన్ని పుత్తలి ప్రయోగం అంటారు. కేరళ తాంత్రికానికి సంబంధించినటువంటిది. పుత్తలి ప్రయోగంలో ఏంటంటే బొమ్మలలో మన జీన్స్ అంటే వృద్ధి ధాతువులు అంటారనమాట. మన బాడీలో హెయిర్ అనేది గ్రో అవుతుంది కదా, గోళ్ళు గ్రో అవుతాయి కదా, క్లాత్ స్కిన్కి దగ్గరగా ఉన్నటువంటి క్లాత్స్ ఇవి ఉంటాయి. వీటిలో మన జీన్స్ ఉంటుంది, అంటే మన మనసు బుద్ధి ఉంటుందన్నమాట. మీకు చనిపోయినప్పుడు వాళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఎందుకు? మళ్ళా సోలు ఆ బట్టల మీద ఆస్తో మళ్ళీ వచ్చేసిద్దేమో ఇంటికని ఆ బట్టలు వాళ్ళ వస్తువులు వాళ్ళ మంచాలు అన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారు. సో మన యాస్ట్రల్ ఫార్మేషన్ అనేది మన వస్తువులు, అందుకే మన బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. మీకు కొన్ని గ్రామాల్లో లేడీస్ చిన్నపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఆ బట్టలు తీసుకెళ్ళి ఫస్ట్ వాష్ చేసేసి కాల్ చేయడం, లేదా ఆ బట్టలు బాగా వాష్ చేసేసి పడేస్తారు. ఎందుకంటే ఇవి కానీ దొరికాయి అనుకోండి ఇంకా అమ్మాయి ఎక్కడో చోట వశం అయిపోతుందని చెప్పి మన పాత వాళ్ళు పెట్టారనమాట ఈ సంస్కృతి అంతా. ఎప్పుడో మన నానమ్మలు అమ్మమ్మలే పాటించేవాళ్ళు ఇవన్నీ. కాబట్టి ఈ క్లాత్స్ ఆ బొమ్మకు అటాచ్ చేస్తారు. ప్రాణాకర్షణ మంత్రం అని ఉంటుంది. ఆ మంత్రంతో మన పేరు చెప్పి, అందుకే మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, మన ఇంటి పేరు అందరికి చెప్పకూడదు. మన జాతకం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. మన జాతకం తెలిస్తే చేతబడి చేయడం ఈజీ. సో వాళ్ళు దానికి అటాచ్ చేసేసి మన ప్రాణాన్ని లాగుతారు. దాన్ని హిట్ చేస్తే ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇప్పుడు ప్యారలైజ్ అవ్వాలి అని సంకల్పం చెప్పి బలిలు ఇస్తారనమాట ఆ బొమ్మకి. ప్యారలైజ్ అవ్వాలని అంటే ఇతనికి ఏంటి, సడన్గా ప్యారలైజ్ అయిపోతుంది. ఇంకా ఏదోలే హెల్త్ ప్రాబ్లం అనుకుంటా ఉంటారు. చాలామందికి పెయిన్స్ వస్తాయి. మెడికల్కి వెళ్ళినప్పుడు ఏం లేదు అని చెప్పి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అంటే మెడిసిన్కి రియాక్ట్ అవ్వదు అనమాట. ఈ పెయిన్ కూల్ అవ్వదు. ఎంతసేపు వీళ్ళకి పెయిన్ వస్తూనే ఉంటుందో, పడుతూనే ఉంటారు, కానీ గాయాలు ఉండవు. ఇలా ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ అనేది, హార్మ్ చేయడం అనమాట. ఇది అవుతుందా అంటే నేను ఒకసారి ఒక అమ్మాయికి ఇష్యూ ఉంటే క్లియర్ చేశాను. అది ఎఫెక్ట్ నా మీద పడిపోయింది. నేను 3 days బాంది బెడ్ అనమాట. ఓకే, అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఒకరి కర్మలో మనం వేలు పెట్టకూడదు, ఎవరిది వాళ్ళకే ఉండాలి అని. మనం క్లియర్ చేస్తే ఒక్కోసారి మన మీద రివర్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా చాతబడి చేసిన మనిషి ఎట్లా గుర్తించుకోవాలా? వాళ్ళకి వాళ్ళు మెడిసిన్స్కి డాక్టర్స్ చెప్పేది, ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్తో పాటు ఎక్కువగా టార్చర్గా ఉందనుకోండి, మెంటల్ టార్చర్గా, డివోషనల్గా గురువులను ఆశ్రయించి కొన్ని పూజలు అవి చేసుకోవడం మంచిదే కదా. ఎందుకంటే మన ప్రాణానికి మించింది ఏం కాదు కదా. పూజ అనేది మంచిదే. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమైనా యజ్ఞయాగాలు చేసుకుంటే ఆ ప్రభావం తగ్గిందనుకోండి, ఖచ్చితంగా అది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే. లేదంటే బాగా మెంటల్ టార్చర్ ఉందనుకోండి, ఏదైనా పెయిన్స్ ఉన్నాయనుకోండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ప్లెజెంట్గా ఉండి తగ్గిందా, అది ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేస్తే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడాలు, సడన్గా గాయాలు ఏర్పడ్డాలు, సడన్గా వీక్ అవుతుంది ఒక లెగ్, ఒక హ్యాండ్ సడన్గా వీక్ అవటాలు, సడన్ చేంజెస్ ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి. ఫస్ట్ డబ్బు రావడం ఆగిపోతుంది. డబ్బు రావడం, చెడు కళలు వస్తాయి. ఎలా వస్తాయంటే కల్లో మనల్ని హెరాస్ చేస్తున్నట్టు, మనల్ని బంధించేసినట్టు, జైల్లో సముద్రపు వాటర్ వచ్చి మనల్ని ముంచేస్తున్నట్టు, సాల్ట్ వాటర్ కనిపించకూడదు. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్కి ఇండికేషన్స్. మలమూత్రాలు కనిపించడం, ఇవన్నీ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్, దారుణమైన బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని. ఇవన్నీ స్వప్న దర్శనాలు రాకూడదు. బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఇటువంటి స్వప్న దర్శనాలు వస్తాయన్నమాట.